తూరుకుంటూ వెళ్ళి ఏమండి అక్కడ నుంచి ఏమండి అక్కడ దాగి ఉన్న అపరాధం ఉంటుందే, ఆ పాపాలు ఉంటాయే, దేవునికి విరోధమైన స్వభావాలు ఉంటాయే, దైవోగ్రత కూర్చుకుంటున్న ఆ పరిస్థితులు ఉంటాయే, వాటన్నిటినీ ఏం చేస్తాయి అంటే తొలగించి 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 మంచి విశ్వాసిగా ఇప్పుడు చెప్పండి పరిశుద్ధులుగా తీర్చిదిద్దును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ మాటలు చెప్తూ ఉన్న దైవజనుడైన పౌలు గారి జీవితం మనం ఆలోచన చేస్తే తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము, అంత చదవండి, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన చాలు. ఆయన స్వభావాలు ఏంటి? పూర్వం ఎవరు? దోషకుడు, హింసకుడు, హానికరుడు. దోషకుడు, హింసకుడు, హానికరుడు. దోషకుడు, హింసకుడు ఎవరు? దైవజనుడైన పౌలు గారి మునుపటి జీవితం. ఇప్పుడు బాగా గమనించండి, దోషకుడు, హింసకుడు, హానికరుడు. అంత దుర్మార్గపు బ్రతుకు బ్రతికిన ఆ పౌలుని, అంత నీచమైన జీవితం జీవించిన పౌలుని సంఘాన్ని హింసించాడు. ఏమండి ఎంతోమంది విశ్వాసుల్ని దూషించాడు. ఏమండి ఆయన పనే, ఆయన ప్రాణాధారం ఏంటంటే చంపడమేనంట. ఆయన ప్రాణాధారమైనట్లుగా, జీవనాధారమైనట్లుగా ఏమండి ఆ పని కోసమే ఏమంటే తెగించి వెళ్తాం. ఎక్కడ దేవుని నమ్మిన బిడ్డలు ఉన్నారంటే అక్కడికంతా వెళ్ళి హింసించడం, దూషించడం, హాని చేయడం, హింసించడం, దూషించడం, హాని చేయడం, దూషించడం, హింసించడం, హాని చేయడం. అలాంటి వ్యక్తిని గొప్ప సేవకునిగా మార్చింది ఏది? ఇప్పుడు చెప్పండి గట్టిగా, దేవుని వాక్యం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యానికి నీ జీవితం ఎప్పుడైతే నువ్వు అప్పగించుకోగలుగుతావో, ఆ వాక్యం నీలో ఉన్న ఏమంటే ఆ దూషించే స్వభావాన్ని తొలగించునుగాక. హల్లెలూయా. హింసించే స్వభావాన్ని తొలగించునుగాక. హాని చేసే స్వభావం తొలగిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మందిరానికి వస్తున్నాను, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను అంటున్నారు, కానీ దేవుని వాక్యానికి అప్పగించుకున్నారా? దేవుని వాక్యానికి అప్పగించుకుంటే ఏమంటే నీలో ఏమంటే మునుపు ఉన్న స్వభావాలు ఏవి పొరపాటును కూడా ఉండవు. దేవుని వాక్యానికి నువ్వు అప్పగించుకుంటే పొరపాటు కూడా ఉండవు. ప్రియమైన మనం దాన్ని గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ప్రియమైన వాళ్ళరా చెప్తున్న మాట అంటే వాక్యానికి అప్పగించుకోండి. ఆ వాక్యానికి అప్పగించుకుంటే ఇంకా నువ్వు దూషించే స్వభావం ఉండదు. నీ అత్తని కానీ, నీ అమ్మ కానీ, లేకపోతే తర్వాత మీ నాన్నని కానీ, లేకపోతే నీకు తెలిసిన వారిని కానీ, అయిన వారిని కానీ, ఏ రోజైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఇక దూషించే స్వభావం ఉండదు, హింసించే స్వభావం ఉండదు, తర్వాత హాని చేసే స్వభావం పొరపాటును కూడా ఉండదు. ప్రియమైన వాళ్ళరా దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. యేసు నామములో ఒక్కొక్కరి స్వభావం ఇక మీదట యేసయ్య మార్చునుగాక. దూషించే స్వభావం యేసు నామములో తొలగిపోవునుగాక. హింసించే స్వభావం యేసు నామములో తొలగిపోవునుగాక. హాని చేసే స్వభావం యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఓ తాతగారు నరహంతకుడిగా ఉండి జీవితాన్ని నడిపించుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత యేసుప్రభువుని నమ్మడం జరిగింది, అవన్నీ మానేయడం జరిగింది. ఆ తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంత పెడితే తినడం, బైబిల్ చదువుతా ఉన్నాడంట, వాక్యం చదువుతానే ఉన్నాడు. ఓ కుర్రోడు చూశాడు, ఇటు పోయేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు తాత ఉదయం చూసినా, మధ్యాహ్నం చూసినా, సాయంత్రం చూసినా, రాత్రిపూట చూసినా, నాకెప్పుడు చూడాలనిపించి నేను చూసినా ఎప్పుడు అదేంది ఇంతలా ఉంటుంది
అదే బైబిల్ అంటావు కదా, అదేదో ముందు తీసుకున్నావు, ముందు పెట్టుకుంటున్నావు, చదువుతానే ఉన్నావేంటి? ఎన్ని లేవు చదివేదానికి? నీకు దినపత్రికలు ఉన్నాయి, వారపత్రికలు ఉన్నాయి, పక్షపత్రికలు ఉన్నాయి. ఆ తర్వాత చెప్పండి, ఎండమూరి వీరేంద్రనాథు, చెప్పండి, మంచి నవలలు ఉన్నాయి. అవన్నీ చదవచ్చు కదా, ఏది కావాలంటే చదవచ్చు కదా. ఎప్పుడు ఎందుకు బైబిల్ ముందేసుకుని చదువుతా ఉంటావు అని అడిగాడంట. దా పోదాం అన్నాడంట. ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఆయన కూర్చొని బైబిల్ ముందు పెట్టుకొని చదువుకుంటా, ఇదిగో రేయ్ ఇట్రా, అదిగో అక్కడ ఒక తట్టు ఉంది, ఇక్కడ ఏమంటారు, పేడెత్తుతారే, పేడెత్తుతారు చూడండి, పశువులు పేడెత్తుతారే, తట్ట లేదా బొట్ట అనుకోండి, అది ఉంటే ఇదిగో అది తీసుకుపోయి దీని నిండా బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకురాపో అన్నాడు. అది ఎంత పని తాత, తీసుకొచ్చేస్తానులే అన్నాడంట. పట్టుకున్నాడు, అలా వెళ్ళాడు, బోరింగ్ దగ్గర కొట్టాడు, అలా తీసుకొని వస్తా ఉన్నాడంట. అక్కడి నుంచి తాతగారి దగ్గరికి వచ్చేసరికి మొత్తం గారిపోతాం, ఒక చుక్క ఉండడంలే. మరలా పోయాడంట, మరలా ప్రయత్నం చేశాడు, మరలా వచ్చాడు, ఏముండడంలే, మరలా పోయాడు, మరలా. ఈ విధంగా ఇంచుమించుగా ఆ పిల్లవాడికి విసుగొచ్చేదాకా అటు తిరగడం ఇటు రావడం, అటు తిరగడం అక్కడ కొట్టుకోవడం మళ్ళీ రావడం, అక్కడికి పోవడం మళ్ళీ కొట్టుకోవడం మళ్ళీ రావడం. తాత నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? నువ్వేదో చెప్పావనుకో, నేనేం తిన్నాను, అన్నమే తినేది, నేను ఎందుకు తెస్తానని చెప్పాను. ఏంట్రా అంత మాట మాట్లాడుతున్నావు అంటే, ఇది బుట్ట కదా, ఇది తట్ట కదా, దీంట్లో నీళ్ళు నిలబడతాయా? దీంట్లో ఎట్లా నీళ్ళు నిలబడతాయి? ఇప్పుడు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చా, ఎన్నిసార్లు అక్కడికి పోయా, ఎన్నిసార్లు కొట్టుకున్నా, ఎన్నిసార్లు వచ్చా, ఎందుకు నిలబడతాయి ఇక్కడ అని అంటా ఉంటే ఆ తాతగారు అన్నారంటున్నా, కదరా అయితే ఒకటి జరిగింది చూసావా అన్నాడంట. ఏంటి తాత? నువ్వు మొట్టమొదట ఇది తీసుకుపోయినప్పుడు ఎట్లున్నది ఈ తట్ట, ఈ బుట్ట? పేడ, చెత్త, చెదారం అంతా ఉన్న తాత, మురికిగా ఉన్న తాత కదా. ఇప్పుడు ఏమైంది? నువ్వు కొట్టుకొని రావడం, అక్కడికి పోవడం, కొట్టుకోవడం, మళ్ళీ ఇక్కడ రావడం, తిరగడం, ఏమైంది? ఆ మురికంతా పోయింది తాత, ఆ చెత్త అంతా పోయింది తాత, ఆ దరిద్రం అంతా పోయింది తాత. ఇప్పుడు గ్రీన్ అండ్ క్లీన్గా ఉంది తాత అంటే, అందుకేరా బాబు ఈ వాక్యం అంతా నాలో లేకపోయినా చదువుతా ఉంటే ఆ వాక్యం ఏం చేసిందంటే నా స్వభావాన్ని మార్చిందిరా. హల్లెలూయా. అప్పుడు నేను నరహంతకునిరా, ఎంతోమందిని చంపానురా, మనుషులు శవాల్ని కాల్చుకొని తిన్న వ్యక్తినిరా. ఈ వాక్యం లేకపోతే ఈ ఎరకో నిన్ను కూడా చంపి ఆహారంగా మార్చుకునేవాడిరా. ఈ వాక్యం నన్ను మార్చిందిరా, ఈ వాక్యమేరా నా స్వభావాన్ని మార్చింది, ఈ వాక్యమేరా నా బుద్ధి మార్చింది అని చెప్పాడండి. ప్రియమైన అన్నారా, అర్థమవుతుందా మీకు? ఆది కాలం నుంచి ప్రకటన వరకు నువ్వు ఎన్నిసార్లు ఏమి గుర్తు లేకపోయినా పర్లే, చదువుతా ఉండు. ఆ వాక్యం ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు చెప్పండి, నీ స్వభావాన్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. నీ మనస్తత్వాన్ని మార్చేస్తుంది, నీ బుద్ధి మార్చేస్తుంది. నువ్వు నరహంతకుడివా, మార్చేస్తుంది. నువ్వు త్రాగుబోతువే, తిరుగుబోతువే, దేవునికి అయిష్టమైన కార్యక్రమాల్లో తలమునకల జీవిస్తున్న వ్యక్తివా అయినా సరే ఆ వాక్యము నిన్నులో పశ్చాత్తాపం పుట్టించునుగాక. ఆ వాక్యం నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆ స్వభావాలన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగించునుగాక. హల్లెలూయా. దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి. ప్రియమైన వాళ్ళ దోషకుణ్ణి మార్చింది దేవుని వాక్యం, హింసకుణ్ణి మార్చింది దేవుని వాక్యం. ప్రియమైన వాళ్ళరా, తర్వాత మనం అక్కడ గమనిస్తే హానికరుణ్ణి మార్చింది, చెప్పండి, హానికరుణ్ణి మార్చింది దేవుని వాక్యం. మీరు ఇంకా చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. త్వరగా. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చాలు, తలపైకెత్తండి. ఆ రోజున పేతురు చేసిన మొట్టమొదటి ప్రసంగం అది.
యేసు ప్రభు కనిపెట్టమని చెప్తే కనిపెట్టారండి. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడతా ఉంటే వాళ్ళు ఎగతాళి చేశారు. ఆ తర్వాత 11 మందితో కూడా లేచి నిలిచి పేతురు ప్రసంగం చేశాడు. పేతురు ప్రసంగం చేస్తా అన్న మాట గమనించండి అక్కడ. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరేం చేశారు? ఒరే మూర్ఖులారా మీరేం చేశారు? ముష్కరులారా మీరేం చేశారు? చెప్పండి గట్టిగా. మీరు దుష్టుల చేత, మంచి మనుషుల చేత కాదు, దుష్టుల చేత, దుర్మార్గుల చేత సిలువ వేయించి మీరెవరితో చంపించిన వాళ్ళురా. మీరు చంపిస్తే చనిపోయాడు రా యేసు ప్రభు. మీరు చంపించిన వాళ్ళు, వాళ్ళేమో చంపినోళ్ళు. మీరు ఎవరు తెలిసినా నరహంతకులరా మీరు. ఆ జీవాధిపతిని దేవుడు లేపాడు. అందుకు మేము సాక్షులం అని ప్రసంగం చేసుకుంటూ వస్తే ఆ మాటలన్నీ విన్నా వాళ్ళలో హృదయం నొచ్చుకొని వాళ్ళు ఏమంటారంటే, రక్షణ పొందుకు మేమేమి చేయాలయ్యా, అయ్యా రక్షణ పొందుకు మేమేం చేయాలయ్యా అంటే, అప్పుడు అంటాడు, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ చేత అనే వరాన్ని పొందుకోండి, మూర్ఖుల గీతరం వారికి వేరే జీవించండి, అపోస్తుల బోధలు, అపోస్తుల రొట్టె విరుచుట్లో, సహవాసంలో, ప్రార్థనలో ఎడతెగక ఉండండి అని చెప్తే ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత వాళ్ళు చూడండి అక్కడ మారు మనసు పొంది బాప్తిసం పొందారా లేదా చెప్పరేమండి. నరహంతకులను మార్చింది ఏది? ఇప్పుడు చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం. దుర్మార్గుల్ని మార్చింది ఏది? దుష్టుల్ని మార్చింది ఏది? ఒకవేళ గమనించు, నువ్వు దుష్టుడు కాదు, ఆ స్వభావం ఉంటుంది. నువ్వు నరహంతకుడు కాదు, ఆ స్వభావం ఉంటుంది. నువ్వు కత్తి తీసుకొని చంపాల్సిన అవసరం లే. బైబిల్లో రాయబడిన మాట తెలిసిన, నీ సహోదరుని ద్వేషిస్తే ఎవరివి చెప్పండి? నరహంతకుడివి. నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడివి. నువ్వు మరలా కత్తి తీసుకొని దగ్గరికి పోయి చంపాల్సిన అవసరం లే. మెడదీసి ఏమండి మెడకాయ మీద తలకాయ తీయాల్సిన అవసరం లే. నీ సహోదరుని ద్వేషిస్తూ ఉంటే నువ్వు ఎవరివే? నరహంతకుడివి. అలాంటి అనుభూతిలో నువ్వు నడిపించబడుతూ ఉన్నా సరే, నా యేసయ్య వాక్యం మార్చునుగాక. దేవుని వాక్యం నీలో ఒక విప్లవాత్మకమైన మార్పు యేసు నామములో కలుగచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి ప్రియమైన వాళ్ళు. అందుకనే ఆయన అంటాడు, మిమ్మల్ని నేను దేనికి అప్పగిస్తున్నాను? గట్టిగా చెప్పండి. కృపావాక్యమునకు అప్పగించుచున్నాను. ఆ వాక్యం ప్రియమైన వాళ్ళరా, ఎంత దుర్మార్గులైనా, దుష్టులైనా, నరహంతకులైనా, ఎలాంటి నీచమైన స్థితిలో జీవిస్తున్నా, ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన స్వభావాల చేత నింపబడి నడిపించబడుతున్నా, ఆ వాక్యానికి నువ్వు అప్పగించుకుంటే ఆ వాక్యం నీలో ఒక గొప్ప పరివర్తన కలుగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు చదివితే అపోస్తుల కార్యాలు 16:32 చూడండి. అపోస్తుల కార్యాలు 16:32. అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. చాలు. అతనికిని అతని ఇంటనున్న వారి అందరికీ దేవుని వాక్యము బోధించారు. ఏం బోధించారంట? గట్టి చెప్పండి. దేవుని వాక్యం బోధిస్తే 34 చూడండి. ఇప్పుడు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఏం చేశారంట? జైలరు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే ఈ పౌలు శీలను తీసుకొచ్చి అక్కడ పడేశారు. జైల్లో పడేస్తే వాళ్ళు స్తోత్రం పాడుకుంటా దేవుని కీర్తిస్తూ ఉన్నారు. ఆ సమయంలో భూకంపం వచ్చింది, తలుపులు తెరవబడ్డాయి, ఖైదీలందరూ బయటకు వచ్చారు, సంఖ్యలు ఊడిపోయాయి. అమ్మో అందరూ పోయి ఉంటారు అనుకొని తనకై తాను చంపుకోపోయాడు, హాని చేసుకోపోయాడంట. కత్తి తీసుకొని చంపుకోపోయాడంట. పౌలు అంటాడు, నువ్వు హాని చేసుకోవాల్సిన అవసరం లేదు, అందరు ఇక్కడే ఉన్నారు. ఎలా సాధ్యం? ప్రభు చేశాడు కదా. కావాలంటే లైట్ తెచ్చుకొని దీపం తెచ్చుకొని అందరిని చూసుకుంటే అందరినీ దీపం ఆ కాంతిలో హాజరు చేసుకుని అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యా రక్షణ పొందుటకు
నేనేం చేయాలయ్యా? దేవుని వాక్యాన్ని ఏం చేశారంట చెప్పండి? దేవుని వాక్యాన్ని బోధించారంట. దేవుని వాక్యాన్ని బోధిస్తే ఆ ఇంటి వారందరితో కూడా ఆయన ఏం చేశాడంట? యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారై ఇంటి వారందరితో కూడా ఆనందించగలిగాడు. ప్రియమైన వారరా, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం నీ వ్యక్తిగత జీవితంలో మార్పు కలుగు చేసి నీ ఇంటి వారందరితో కూడా ఆనందించేటట్లుగా చేయును గాక. ఎలా? ఇంటి వారందరితో కూడా ఆనందించేటట్లుగా చేయును గాక. ఈ రోజున ఇంతమంది ఇక్కడ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఇంటి వారందరం కూర్చొని తింటున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏది? అమ్మ, నాన్న, పిల్లలు, తర్వాత అత్త, మామ, తర్వాత ఇంకెవరన్నా ఉంటే అందరం కలిసి కూర్చొని ఏమండి కడుపార మనసారా ఏమండి ఆ మాట్లాడుకుంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉన్నాము. ఎంతమంది ఉంటారు? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చా? భర్త టయానికి భర్త తినిపోతాడు, భార్య టయానికి భార్య తింటుంది, పిల్లల టయానికి పిల్లలు తింటారు. ఇంకెవరన్నా ముసలోళ్ళు ఉంటే ముసలి ముత్తకోళ్ళు ఉంటే ఏమండి సూర్యుడు పొద్దుగుంగుతాడే, పొద్దుగుంకాడో లేదో చీకట పడుతుంది లేదే, చీకట పడుతుంది కదా, చీకట పడుతుందో లేదో కుక్కకి అన్నం పెట్టినట్టు అంత ప్లేట్లో పడడం అక్కడ పడేయడం. తింటే తిని తినకపోతే తినకపోని నాకు అనవసరం. ఒకవేళ ఆ పిల్లడు వచ్చి మమ్మీ నానమ్మకి అన్నం పెట్టావా? ఎప్పుడో పెట్టాను రా. తినదో లేదు చూసావా? లేదురా. ఎందుకు అవన్నీ? ఎందుకు? భక్తులు కదా మళ్ళా. హల్లెలూయా. మందిరానికి వస్తున్న భక్తులు కదా, యేసుప్రభువుని నమ్ముకున్న భక్తులు కదా. అవన్నీ ఏమవసరం? పెద్ద చిన్న గురువుదేవి అవన్నీ ఏమవసరంలే. వాళ్ళు చూడండి ప్రియమైన వారా, దేవుని వాక్యాన్ని బోధిస్తే ఆ వాక్యం వాటి జీవితంలో పశ్చాత్తాపం కలుగు చేస్తే ఏమండి ఇంటి వారందరితో కలిసి ఏం చేశారంట? నోరు తెరవండి. ఇంటి వారందరితో కలిసి ఆనందించారంట. యేసు నామములో అంతకంటే గొప్ప కార్యం ప్రభు ఒక్కొక్కరి జీవితంలో చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి వారు అందరూ ఎందుకు ఈ రోజున కలిసి తినలేకపోతున్నారు? కూర్చొని అందరూ కలిసి ఎందుకు తినలేకపోతున్నారు? అర్థమవుతుందా? ఇంటి వారందరితో కూడా కలిసి ఏం చేశారంట? ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ప్రియమైన వారు, ఎప్పుడైతే నీ జీవితంలో వాక్యానికి నిన్ను అప్పగించుకునే ఆ అనుభూతిలోనికి రాగలుగుతావో అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే ఇంటి వారందరితో కూడా ఆనందించేటట్లుగా చేయును గాక. నీ స్వభావం మార్చబడుతూ 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 ఇంటి వారందరితో కలిసి ఆనందించగలిగేటట్లుగా చేస్తుంది. లేకపోతే పొరపాటును కూడా ఇంటి వారందరితో కలిసి ఆనందించగలిగేటట్లుగా నీ జీవితం ఉండదు. ఎంతో కాలంగా మందిరానికి రావచ్చు, ఎంతో కాలంగా సప్పలు కూడా కొట్టవచ్చు, ఆ తర్వాత చిల్లర మధ్య కానుకలు వేయచ్చు, లేకపోతే అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది ఏదైనా చేయొచ్చు. ఇంటి వారందరితో కలిసి ఆనందింప ఏదీ చేయలేదు. చేయగలిగింది దేవుని చెప్పండి వాక్యం. అందుకని ఆ వాక్యమునకు అప్పగించుకుందుము గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. కీర్తనల పుస్తకం 119:9. కీర్తనల పుస్తకం 119:9. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? వాక్యము, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. కీర్తన 19:11. కీర్తన 19:11. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము. వేటిని? ముందు వాక్యం ఏం చదివావు? యవ్వనులు దేని చేత నడతను శుద్ధి చేసుకుంటారు అని అంటే నీ వాక్యమును బట్టే. ఇక్కడ కూడా మీరు చూడండి, 7వ వచనం చూస్తారా? 19వ కీర్తన 7వ వచనం చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం. 8వ వచనం యెహోవా ఉపదేశములు 10 అవి బంగారు కంటను విస్తారమైన మేలి బంగారు కంటను, కోరదగినవి, తేనె కంటను, జుంటి తేనెదారుల కంటను మధురమైనవి. వాటి వలన
నీ సేవకుడు దేటి వలన. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే నీ స్వభావం మార్చి ఇంటి వారందరితో ఆనందింప చేయడమే కాకుండా ఏమండి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. వాక్యం నిన్ను ఏం చేస్తుంది చెప్పండి గట్టిగా, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. దేవుని వాక్యం వలన ఒక వ్యక్తి హెచ్చరిక నొందుతాడు, హెచ్చరించబడతా ఉంటాడు. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరించింది నువ్వు గైకొంటే గొప్ప లాభం కలిగిస్తుంది. అర్థమవుతుందా? నీ వాక్యం ప్రియమైన వాళ్ళరా, నువ్వు చదువుతా ఉన్నావు అనుకో, ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నిన్ను హెచ్చరిస్తుంది. అర్థమవుతుందా? ఇలా ఆదివారాలు మందిరానికి వచ్చి, బుధవారాలు వచ్చి, గురువారాలు వచ్చి, శనివారాలు వచ్చి ఏమండి ప్రత్యేక ప్రార్థన గుడికలు అంటే ప్రత్యేక ప్రార్థన గుడికలు పాలు పొంది 1వ తేదీ పాలు పొంది ఏమండి ఇంకా వాక్య దాహం ఉంటే, ఆ వాక్యం కొరకు పరితపిస్తూ ఉంటే, ఇప్పుడు యూట్యూబ్లో వాక్యాలు విస్తారంగా లైవ్ ఛానళ్ళు ఉన్నాయి, క్రిస్టియన్ ఛానళ్ళు ఉన్నాయి, 24 గంటల వాక్యం. అర్థమవుతుందా? నువ్వు చదువుతూ ఉన్నావు, దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. వింటూ ఉన్నా నిన్ను దేవుని వాక్యం ఏం చేస్తుంది? హెచ్చరిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది, నిన్ను గద్దిస్తుంది, నీకు బుద్ధి చెప్తుంది. అర్థమవుతుందా? వాక్యం ప్రియమైన వాళ్ళరా గద్దించకుండా, హెచ్చరించకుండా, బుద్ధి చెప్పకుండా ఏ రోజు ఉండదు. నువ్వు చదువుతూ ఉంటే ఏమంటే ఆ వాక్యం నిన్ను ప్రతిరోజు హెచ్చరిస్తాను, ప్రతి నిమిషం హెచ్చరిస్తూనే ఉంటుంది. నీ జీవితంలో అది గుర్తుపెట్టుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం చదివేటప్పుడు అది నీకు అర్థం కాకపోవచ్చేమో కానీ అర్థమయ్యే స్థితిలో నువ్వు రాగలిగితే ప్రతి వాక్యం నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది, నిన్ను గద్దిస్తూనే ఉంటుంది, నీకు బుద్ధి చెప్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే హెచ్చరిస్తుందో, గద్దిస్తుందో, బుద్ధి చెప్తుందో వెంటనే నువ్వేం చేయాలి అంటే నువ్వు గ్రహించగలగాలి. ఒక గ్రహింపు కలిగి నీ వ్యక్తిగత జీవితంలో ముందుకు కొనసాగగలగాలి. నువ్వు గ్రహించకుండా ఎంత హెచ్చరిస్తున్నా, ఎంత గద్దిస్తున్నా, ఎంత ఏమంటే నీ వ్యక్తిగత జీవితంలో బుద్ధి చెప్తూ ఉన్నా ఒక గ్రహింపు లేదు అని అంటే అర్థం ఏంటి? అర్థమవుతుందా? నిప్పుకోడిని దేవుడు దేనిగా సృష్టించాడంట, ఎలా కలుగు చేశాడంట చూస్తారా? 39వ అధ్యాయం తీయండి, యోబు పుస్తకం 39వ అధ్యాయం తీసారా? 17వ వచనం చూడండి. దేవుడు దానిని దేవుడు దాన్ని తెలివి లేని దానిగా చేసెను, ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. దేనికి? అది నిప్పుకోడి. ఆ నిప్పుకోడికి వివేచన శక్తి ఇవ్వాల, గ్రహించే శక్తి ఇవ్వాల. ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది వినాలో, ఏది వినకూడదో ఏమంటే దానికి ఇవ్వలేదు. కాబట్టి అది పగలంతా అలా వెళ్తుంది, తింటది, గుడ్డు పెట్టి ఆ సమయానికి వస్తుంది, గుడ్డు పెడుతుంది. మరలా ఆకలి అయితే వెళ్ళేటప్పుడు దాని కాళ్ళతో ఉన్న ఇలా భూమిని, ఆ ధూళిని లోడదంట. మరలా పెట్టిన గుడ్డు లోపల పెట్టేసి కప్పెడుతుందంట, మట్టితో కప్పెడుతుందంట, ధూళితో కప్పేస్తుందంట. కప్పేస్తే దేని పాదమైనా దాన్ని త్రొక్కవచ్చునని నీవు దేని పాదమైనా దాన్ని అడవి జంతువు దాన్ని చితక త్రొక్కవచ్చునని నేను అనుకొనకయే ఉన్నది. దాని కష్టమంతా వ్యర్థమైపోయినా దానికి చెంతే లేదంట. అరే జీవితం ఇలా మారిపోతా ఉంది, నా జీవితం ఎందుకు ఇలా నాశనం అయిపోతా ఉంది, నా జీవితం దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలి కదా, దీవించబడాలి కదా, ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది అన్న గ్రహింపే ఉండడంలే. కారణం ఏంటి తెలిసినా? వాక్యం నేను హెచ్చరించినప్పుడు, వాక్యం గద్దించినప్పుడు, వాక్యం నీకు బుద్ధి చెప్పినప్పుడు నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు. అయ్యో నాలో ఈ బలహీనత ఉంది కదా అని గ్రహించగలుగుతున్నావా? నాలో ఈ పొరపాటు జరుగుతుంది కదా అని గ్రహించగలుగుతున్నావా? నాలో ఈ తప్పిదం అలాగే ఉంటుంది కదా అని ఏమండి గ్రహించగలుగుతున్నావా? నువ్వు ఎప్పుడైతే
గ్రహించగలిగే స్థితిలోనికి వస్తావా, అప్పుడు ఏం చేస్తామంటే వాక్యాన్ని ఏం చేస్తాం, గద్దించిన వాక్యాన్ని ఏం చేస్తాం, గైకొంటావు. హల్లెలూయా. గైకొనుట వలన అదేం చేస్తుంది, గట్టి చెప్పండి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, దాని వలన గొప్ప ఏ లాభం అంట, గట్టి చెప్పండి, గొప్ప లాభం పొందుదురుగాక. హల్లెలూయా. ఆ స్థితిలో నీకు ప్రియమైన వాళ్ళరా మన వ్యక్తిగత జీవితాలు రాగలగాలి. ఏదో వచ్చాం వింటున్నాం పోతా ఉన్నాం, ఏదో వచ్చాం వింటున్నాం పోతా ఉన్నాం కాదు. ఆ వాక్యము యొక్క గ్రహింపు నీకు ఉండగలగాలి. నువ్వు నిప్పుకోడివి కాదే, నువ్వు పక్షివి కాదే, నువ్వు జంతువు కాదే, నువ్వు మృగానివి కాదే. దేవుడు మనిషిగా బ్రతకమని ఏమండి ఓ గొప్ప స్థితి మనకు అనుగ్రహించాడే. అరే నేను మనిషిని కదా, నాకు మానవత్వం ఉండాలి కదా, దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది కదా, నన్ను హెచ్చరిస్తుంది కదా, గద్దిస్తుంది కదా అని ఒక గ్రహింపు నీకు ఉండగలగాలి. మీకు ఇంకా అర్థమయ్యేదని చెప్తాను చూడండి. నాకు ఈ రోజు వరకు రోగం రాలేదని వాళ్ళు చేతులు ఎత్తండి. ఉంటారు ఎవరన్నా? ఇంచుమించుగా ఎవరు ఉండరు. భూలోకం అంతా భూతద్దమ్మిడి చూసినా కూడా ఎవరు దొరకరు. నా ఇంతవరకు రోగం రాలేదని దొరకరు. వచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు తట్టుకున్నావు. తట్టుకోలేని స్థితి వచ్చిందనుకో, ఎక్కడికి పోతున్నావు చెప్పండి? పెద్ద ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి, లేకపోతే ఫ్యామిలీ డాక్టరు, ఫ్యామిలీ హాస్పిటల్ ఉంటుంది కదా, ఆడికి పోతున్నాం. పోయిన తర్వాత ఏమండి రక్తం పీకుతాడు. వాళ్ళు చేసే మొట్టమొదటి పని అదే కదా, రక్తం పీకుతాడు. 3 డబ్బాలు 4 డబ్బాలు పీకుతాడు. పీకి టెస్టులకు పంపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఏమండి నాకు ఇక్కడ అంత నొప్పిగా ఉందండి 4 రోజులు అయిందండి, తట్టుకోలేకపోతున్నాను అయ్యగారు, తట్టుకోలేకపోతున్నాను అంటే, అంత బాధగా ఉందా, అంత నొప్పిగా ఉందా, అంత వేదనగా ఉందా అని చెప్పి స్కానింగ్కి రాస్తాడు. దాంట్లో కూడా బయటపడలేదనుకో ఏమంటాడు, ఎంఆర్ఐ అంటాడు. అర్థమవుతుందా? ఇప్పటికే 10,000 20,000 పోయి ఉంటాయి. అర్థమవుతుందా? ఆ తర్వాత మొత్తం మీద వచ్చినాయి, మొత్తం టెస్ట్ చేసి నీకు డి విటమిన్ లేదు, B12 లేదు, B6 లేదు, B2 లేదు, లేకపోతే ఇంకా చెప్పండి రక్తంలో ఇన్ఫెక్షన్ చేరింది, లేకపోతే ఇంకేంటి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ చేరింది, లేకపోతే కడుపులోని ఇన్ఫెక్షన్, పేగుల్లో ఇన్ఫెక్షన్ చేరింది, అందుకని అలా ఉంది అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంత పొడుగు సీటు రాస్తాడు. రాసిన తర్వాత నువ్వేం చేస్తావు, అక్కడే మందుల షాప్ ఉంటే అక్కడికి పోయి మొత్తం తీసుకొని మరలా అర్థం కాకపోతే ఆయన దగ్గరికి పోతే, లేకపోతే ఈయన దగ్గరే రాసి ఉంటాడు 0+1+0 1 +0+1 అంటే ఉదయం ఇది వద్దు, మధ్యాహ్నం వేసుకో, రాత్రి వద్దు. ఇదేమో ఉదయం వేసుకో, రాత్రి వద్దు, మధ్యాహ్నం వద్దు. ఇదేమో మధ్యాహ్నం వేసుకో. చెప్తారా లేదా? నేను అడుగుతున్నారు. హల్లెలూయా. అవునా కదా? చెప్తారు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి ఇంటికి తీసుకొని వచ్చి షోకేస్ ఉందే, షోకేసులో పెట్టి అనుకుంటే రోగం పోతుందా, లాభం కలుగుద్దా? పోయి చూపించుకున్నావు కదా, టెస్టులు కూడా చేశారు కదా, పోతుందా? ఏం చేయాలి? దాని పైన ఉన్న కవర్ సించి నోట్లో వేసుకొని నీళ్ళు పోసుకొని తర్వాత ఏం కావాలి, మింగితే చెప్పండి కొంచెం లాభం. ఎంత లాభం? కొంచెం లాభం. ఎలా ఉంది? 4 రోజులకు పోతా, లేదా 1 రోజులకు పోతా. ఎలా ఉంది? పర్లేదండి. పర్లేదేంటి? ఇంకా పోలేదా? పర్లేదండి, అప్పుడు కంటే పర్లేదండి. అవునా? అదా మళ్ళా పోయి మళ్ళా పడుకో, మళ్ళా రక్తం బీగుతాడు, మళ్ళా టెస్ట్ వేసి మళ్ళీ తీసి మళ్ళా మింగితే తప్ప ఆ తర్వాత ఏమవుతుంది? కొంచెం ఆలోచి ఒకవేళ అట్లా పెట్టుకుంటే పోతుందా?